దేశంలోని రైతుల లబ్ధి కోసం కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన పథకం పీఎం కిసాన్ యోజన. ఈ పథకం ద్వారా అర్హులైన రైతులందరికీ ఆర్థిక భరోసా కల్పిస్తున్నారు. 2019 ఫిబ్రవరిలో ఈ పథకాన్ని అమల్లోకి తీసుకువచ్చి అప్పటి నుంచి రైతులకు పంట సాయంగా సంవత్సరానికి 6,000 రూపాయలు ఇస్తున్నారు. ఈ 6,000 రూపాయలు మొత్తం 3 విడతలుగా రైతుల అకౌంట్స్లో జమ చేస్తూ వస్తోంది కేంద్ర ప్రభుత్వం. ఏప్రిల్, జూలై, ఆగస్టు, నవంబర్, డిసెంబర్, మార్చి సమయంలో ప్రతి విడతలో ఎకరానికి 2,000 రూపాయల చొప్పున కేంద్రం ఈ ఆర్థిక సాయం అందిస్తోంది. రీసెంట్ గానే పీఎం కిసాన్ 16వ విడత నిధులు కూడా రిలీజ్ చేశారు ప్రధాని మోడీ. ఫిబ్రవరి 28వ తేదీన రైతుల ఖాతాల్లోకి డబ్బు జమ అయింది. ఈ పథకంలో భాగంగా మొత్తం 9 కోట్ల మంది రైతులకు లబ్ధి చేకూరినట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. విడుదల చేసిన అమౌంట్ 21,000 కోట్లకు పైనే మాట. షెడ్యూల్ ప్రకారం ప్రతి 4 నెలలకు ఒకసారి పీఎం కిసాన్ నిధులు విడుదల చేస్తూ ఉంటారు. దీంతో ఇప్పుడు రైతుల దృష్టి మొత్తం 17వ విడత నిధులపై పడింది. ఈ ఫండ్ ఎప్పుడు వస్తుందని దానిపై చర్చలు మొదలయ్యాయి. పీఎం కిసాన్ నిధులు రిలీజ్ చేసేది 4 నెలలకు ఒకసారి. అంటే ఫిబ్రవరి నుంచి చూసుకుంటే జూన్ నెలలో 17వ విడత నిధులు విడుదల కావాలి. కానీ ప్రస్తుతం ఎలక్షన్ కోడ్ అమల్లో ఉన్న కారణంగా ఈసారి పీఎం కిసాన్ వాయిదా చెల్లింపు ఆలస్యం కావచ్చని తెలుస్తోంది. కాగా పీఎం కిసాన్ 16వ విడత డబ్బు జమ కాలేదు అంటే అలర్ట్ అయి ఫిర్యాదు చేయవచ్చు. అదేవిధంగా ప్రభుత్వం ఇస్తున్న ఈ పీఎం కిసాన్ యోజన డబ్బు అందుకోవాలి అంటే రైతులు ఖచ్చితంగా పూర్తి చేయాల్సిన ముఖ్యమైన పని ఈ కేవైసీ. ఇది పూర్తి చేసిన వారికే పీఎం కిసాన్ అమౌంట్ ఖాతాలో పడుతుంది. ఆన్లైన్ విధానంలో మీరు ఈ కేవైసీ పూర్తి చేయాల్సి ఉంటుంది. అంతేకాదు మీ బ్యాంకు ఖాతా ఆధార్తో లింక్ చేయాలి. ఈ 2 పనులు చేయకపోతే పీఎం కిసాన్ 16వ విడత డబ్బు జమ కాదు. కాబట్టి వెంటనే ఈ కేవైసీ పూర్తి చేయండి.